హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఆస్ట్రాలజీ గురించి ఒక వీడియో. పోయిసారి ఒకరు అడిగారు ఆస్ట్రాలజీ గురించి, కమెంట్ పెట్టారు సెవెంత్ హౌస్ గురించి చెప్పండి అని. ఇంకో విషయం ఏంటంటే, నేను ఆస్ట్రాలజీ అనేది నేను నేర్చుకుంటున్నా. అది నా ఇంట్రెస్ట్ కొద్దీ, ప్యాషన్ అంటారు కదా, అలా నేర్చుకుంటున్నా. నాకెవరు కూడా మీరు ఆస్ట్రాలజీ చెప్పండి అని వాట్సాప్లో వీటిలో మెసేజ్ పెట్టద్దు, నేను ఎవరికి చెప్పను. ఎందుకంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒక సబ్జెక్టు బట్టి మైండ్లో ఉంచుకునేది వేరు, దాన్ని అప్లై చేసి చెప్పేటప్పుడు అంత ఈజీ కాదు అది చెప్పడం. ఇలాంటి ఎన్నో చార్ట్స్ని చూసి నేర్చుకుంటే కానీ చెప్పలేము, ప్రాక్టీస్ కావాలన్నమాట. మనకి ప్రెసెంట్ అంత నాలెడ్జ్ లేదు. నాకు నేను ఎట్టో తెలుసుకుంటూ ఉన్నా. అది నేను కూడా 2000 ఇచ్చి ఆస్ట్రోక్వెస్ట్ అనే పేజ్లో ఆయన చెప్పించుకున్నా. సో నేనైతే అఫీషియల్గా ఆస్ట్రాలజీ గురించి ఏం చెప్పట్లేదు, నన్ను ఎవరు కాంటాక్ట్ అవ్వద్దు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆస్ట్రాలజీ గురించి నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, నేను నమ్ముతున్నా, నన్ను నమ్మద్దు అంటున్నారు, నేను ప్రూఫ్ చూపిస్తున్నా. ఇది ఒక విడాకులు తీసుకున్న ఒక వ్యక్తి జాతకం, ఒక మనిషి అంటే ఒక మెన్ అనుకోండి, ఒక అబ్బాయి జాతకం, విడాకులైన ఒక అబ్బాయి జాతకం. నాకున్న నాలెడ్జ్లో బేసిక్ తెలుసుకుందాం అసలు ఎందుకు అయింది అనేసి. ఇప్పుడు చాలా మంది ఈజీగా నువ్వు నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పాల్సి నా జాతకం చెప్పండి అది అని అంటున్నారు. ఇదంత ఈజీ కాదు. ముందు మనం ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఏంటంటే, ఇవి 12 రాశులు, ఇది రాశి చక్రం. వీటిని ఇల్లులు అంటారు, ఒక హౌస్ అంటారు. ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృచ్చిక, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులు. దాదాపు మీ అందరికి రాశి తెలుసు, కానీ మీ ఎవ్వరికి లగ్నం తెలీదు. లగ్నం ఎలా తెలుసుకోవాలంటే సింపుల్. ఇదే మీ జాతకం చార్ట్ మీకు కావాలి అంటే, నాకు తెలిసిన ఆర్వీ ఆస్ట్రాలజీ వెబ్సైట్ ఉంది, ఆర్వీ సాఫ్ట్వేర్ ఉంది. అది కాకుండా ఈజీగా అందరికి అర్థమయ్యేది onlinejyotish.com అనే వెబ్సైట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ మెనూలోకి వెళ్తే తెలుగు జ్యోతిష్యం వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, మంత్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పెట్టేస్తే పీడిఎఫ్ ఇలానే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డ్రైవ్లో సేవ్ చేసుకోండి. దాంట్లో మీకు లగ్న చార్ట్ అని ఉంటుంది. ఇలా దీన్ని ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోయింది. లా అని ఉన్నది మీ లగ్నం. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే తులారాశి అనమాట. ఈ పర్సన్ది తులారాశి అంటే రాశి తులారాశి, కానీ లగ్నం కన్యా లగ్నం. ఒక రాశి ఒకటి, లగ్నం. కొంతమంది లగ్నం రాశి 2, కన్యా రాశి కన్యా లగ్నం కూడా అవ్వచ్చు, 2 ఒకటే అవ్వచ్చు. అది చాలా రేర్ అనమాట. రాశి వేరు, లగ్నం వేరు. రాశి అనేది చంద్రుడు. మన జాతకంలో చంద్రుడు, వీళ్ళ జాతకంలో చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళది తులారాశి అయింది. చంద్రుడు ఇంకో చోటు ఉంటే మేన్ రాశి అయ్యేది, మేన్ రాశిలో ఉంటే మేన్ రాశి అయ్యేది. సో చంద్రుడు ఉన్నది మన రాశి. లగ్నం అనేది సూర్యుని బట్టి చెప్తారనమాట. ప్రతి ఒక్కరికి చంద్రరాశిని బట్టి మనకి రాశి ఫలాలు చెప్తుంటారు. అవి 100% కరెక్ట్ కాదు. మన జన్మ జాతకం చూసి చెప్పేదే జాతకం. అంటే మనం పుట్టినప్పుడు ఈ గ్రహాలు ఇక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి నీకు పెళ్లి జీవితం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, ఉద్యోగం ఎలా ఉంటుంది, బంధువులు ఎలా ఉంటారు, నీ అమ్మ నాన్న ఎలా ఉంటారు, ఇదంతా దీన్ని చూసి చెప్పేయచ్చు. అంటే ఓవరాల్గా నీ వృత్తి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుండి ఒక 9th 10th హౌస్ చూసి చెప్పేస్తాం. 7, 8, 9, 10 పదవీళ్ళు చూసి నీ ప్రొఫెషన్ ఎలా ఉంటుందో చెప్పేస్తాం. నీ తల్లి గురించి చెప్పాలంటే ఈ 4 వీళ్ళు చూసి జీవితాంతం నీ తల్లితో నీకు ఎలా ఉంటుంది, సఖ్యత బాగుంటుందా బాగోదా. తండ్రి గురించి అంటే 9 చూసేస్తాం. పిల్లలంటే 5 వీళ్ళు చూస్తాము. ఇంకా శత్రువులు, రోగం, రుణం అంటే 6 వీళ్ళు చూస్తాము. వివాహం, భాగస్వామ్యం అంటే 7 వీళ్ళు చూస్తాము. ఆయువు, అకాల అంటే ఆకస్మిక సంఘటనని 8th హౌస్ చూస్తాము. లాభస్థానం, వ్యయస్థానం. సో ఇవి ఒక్కొక్క పర్టికులర్ ఈవెంట్ని లైఫ్ మొత్తం చెప్పాలంటే ఈ హౌస్ చూసి చెప్తారు. లేదు అసలు ప్రస్తుతం ఇప్పుడు మన జాతకంలో ఏం జరుగుతుందంటే, వింశోత్తరి దశ ప్రకారం ఒక దశ నడుస్తుంది. ఫర్ సపోజ్ వింశోత్తరి దశ ప్రకారం ఇప్పుడు ఒక మనిషికి చంద్ర మహాదశ నడుస్తుంది, లేకపోతే శని మహాదశ చంద్ర అంతర్దశ అనుకోండి. శని మహాదశ అంటే వీళ్ళకి 1, 2, 3, 4, 5 5లో శని ఉన్నాడు. శని నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే చంద్రుడు శని నుండి 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ 10వ స్థానానికి సంబంధించిన అది గ్రహాలు బలంగా ఉంటే 10వ స్థానానికి సంబంధించి మంచి రిజల్ట్స్ వస్తాయి. గ్రహాలు బలహీనంగా ఉంటే దానికి సంబంధించి నెగిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఇంకా ఇది లగ్నం నుండి 5వ వీలు ఉంది కాబట్టి సంతానానికి సంబంధించిన మంచి రిజల్ట్స్ కానీ బ్యాడ్ రిజల్ట్స్ కానీ ఇంకేదైనా ఇలాంటివి జరగచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నా ఇది. సరే, ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఆ పీడిఎఫ్లో వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ పిచ్చి ఎక్కించుకోవద్దు. పిచ్చిలా కాకుండా జస్ట్ దీన్ని అవగాహన కోసం వాడుకోండి. ఎట్లా అంటే, అసలు మీకు లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నావు, ఒక అడుగు. ఎటు చూసినా అన్ని దారులు మూసపోయినట్టున్నాయి. మీరు ఎన్ని ఇప్పుడు నేనున్నాను,
శారీ బిజినెస్ చేస్తున్నాను, ఎంత చేసినా సక్సెస్ రావట్లా, లేకపోతే పలానా ఇంకోటి ఏదో ట్రై చేద్దాం యూట్యూబ్ చేస్తున్నా సక్సెస్ రావట్లా, టీచింగ్ జాబ్ చేస్తాను దాంట్లో ఎదుగుదల లేదు, లేకపోతే మనం జీవితంలో దెబ్బ మీద దెబ్బ ఎదురు దెబ్బలు, మా వైవాహిక జీవితంలో దెబ్బలు, బంధువులతో ఇవన్నీ, సమాజంలో ఒక రకమైన పరువు ప్రతిష్టలు పోవడం, ఇవన్నీ జరుగుతుంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏం జరుగుతుంది అసలు? దెన్ అప్పుడు మనం ఏంటంటే అసలు చూసుకోవాలి, ఆహా మన జాతకంలో ప్రస్తుతం నడిచే దశ అంత దశ మనకు బాగలేదండి. మీరు గమనించండి, పాతకాలంలో కూడా వీరి దశ తిరిగిందిరా, వీరి స్టార్ తిరిగింది అంటారు. దశ అంటే ఏంటంటే వాడి దశ తిరిగిందంటే మొన్నదాకా బ్యాడ్ దశ. ఫర్ సపోజ్ ఈ లగ్నానికి 6వ ఇంటి శని అనుకుందాం కదా, శని దశ నడుస్తుంది. ఈ 6 అంటే దుస్థానం, వాడికి సంబంధించిన దశ అంటే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, లేకపోతే రోగాలు, రుణాలు, వీటికి సంబంధించి ఉంటుంది. అప్పుడు బాధపడతా ఉండొచ్చు. నెక్స్ట్ మంచి దశ నడుస్తుంది అనుకోండి, అతను ఆటోమేటిక్గా మంచిగా హౌసెస్ కొనుక్కోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఒక మంచి ఫేమ్ రావడం, నేమ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. గమనించండి, నిన్న దాకా డౌన్ ఫాల్ అయిన మనిషి ఈరోజు సడన్గా రైజ్ అవుతాడు, ఈ రోజు రైజ్ అయిన మనిషి రేపు సడన్గా డౌన్ ఫాల్ అవుతాడు. అంటే ఈ దశల్ని బట్టే జరిగిద్ది. ఇప్పుడు మొన్న దాకా నాకు బుధ మహర్దశ జరిగింది లాస్ట్ ఇయర్ దాకా, ఇప్పుడు కేతు మహర్దశ, ఈ 7 years అయిపోయాక నెక్స్ట్ శుక్ర మహర్దశ. అన్ని కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. నేను అంతా గెయిన్ చేశాను, బేసిక్ అయితే గెయిన్ చేశాను, కానీ చెప్తే అంత టాలెంట్ లేదు. కానీ ఇది ఎలా డైవర్స్ కి వెళ్ళిందో మాత్రం చెప్తా. ఇది ఒక అబ్బాయి జాతకం, అతని తులారాశి, కన్యా లగ్నం. మెయిన్ ఏంటంటే విడాకులు అవ్వడానికి ఏ ఒక్క గ్రహం కూడా కారణం కాదు. ఈ కన్యా అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, కన్యా లగ్నం అంటే 1, 2 చూడండి, లా దగ్గర లెక్కేసుకోండి. ఇది ఫస్ట్ హౌస్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది దీన్ని 1వ ఇల్లు అంటారు, ఇది 2వ ఇల్లు, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇవి ఇతని జాతకంలో 12 houses అన్నమాట. ఫర్ సపోజ్ మీది ఇది అనుకోండి లగ్నం, ఇక్కడ నుండి లెక్కేసుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీకు 7వ ఇల్లు చూడాలంటే ఇది మీకు 7వ ఇల్లు అయింది. ఇప్పుడు కన్యా లగ్నం చూస్తున్నాం, లేదా ఇదేంటిది ధనస్సు లగ్నం అనుకోండి, మీకు 7వ ఇల్లు ఇది అయింది. సో ఇప్పుడు కన్యా లగ్నంకి 7వ ఇల్లు ఇది. ఫస్ట్ రూల్ ఏంటి డైవర్స్ కి అంటే నాకు తెలిసిన చెప్తున్నాను, 7వ ఇల్లు ద్వంద్వ రాశిలో పడితే, ద్వంద్వ రాశులను వేటిని అంటారంటే, ఇది చూసారా కార్నర్లో ఉన్నాయి, మిథునం, కన్యా, ధనస్సు, మీనం, ఇవి ద్వంద్వ రాశులు. ఇతని 7వ ఇల్లు ఎక్కడ పడింది? ద్వంద్వ రాశిలో పడింది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ డైవర్స్ అవ్వడానికి, అదొక కారణం. సో ఫస్ట్ రీజన్ ఏంటి, 7th house ద్వంద్వ రాశి అయిన మీన ఇంట్లో పడింది, మీనంలో పడింది, అది రీజన్. ఇంకోటి ఏంటంటే అసలు ఫస్ట్ పాయింట్, ఇతను చేసుకున్న అమ్మాయిది మీన రాశి అనమాట. షష్టాష్టకాలు ఉంటాయి. అసలుకి రాశి పొందన కుదరాలి. రాశి పొందన చూడండి, ఇతని తులారాశి, అమ్మాయిది మీన రాశి. ఈ తులారాశి నుండి మీన రాశి లెక్క ఏంటి, 1, 2, 3, 4, 5, 6, షష్ట అంటే 6వ స్థానం అయింది. మీన రాశి నుండి తులారాశి 1, ఇది 1గా లెక్కించండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, అష్ట. ఇక్కడ నుంచి చూస్తే ఇది 6వ స్థానం, అక్కడ నుంచి చూస్తే ఇది షష్టాష్టకాలు అంటారు. మీరు వినే ఉంటారు, వేణుస్వామి గారు చెప్పుకుంటారు సెలబ్రిటీస్ జాతకాలు చెప్పేటప్పుడు షష్టాష్టకాలని. ఇవే షష్టాష్టకాలు అంటే. ఇక్కడ నుండి చూస్తే మీన రాశి 6వ స్థానం అయింది, మీన రాశి నుండి తులారాశి 8వ స్థానం అయింది, షష్టాష్టకాలు. సో ఇంకో పాయింట్ ఏంది, షష్టాష్టకాలు పడ్డాయి అంటే రాశి పొందడం లేదు, షష్టాష్టకాలు. సో చూడండి, 7వ ఇల్లు ద్వంద్వ రాశి పడకూడదు. అంటే ఎవరెవరికి 7వ ఇల్లు ద్వంద్వ రాశి అయింది, కన్యా లగ్నం వాళ్ళకి 7వ ఇల్లు ఇది, ధనస్సు వాళ్ళకి కూడా 7వ ఇల్లు ద్వంద్వ రాశి అయింది, మీన రాశి వాళ్ళ లగ్నం, ధనస్సు లగ్నం వాళ్ళకి, మీన లగ్నం వాళ్ళకి కూడా 7వ ఇల్లు ద్వంద్వ రాశి అయ్యిద్ది. ఇదిగోండి కన్యాది, మిథున రాశి. అంటే బేసిక్ గా ఈ లగ్నాల వాళ్ళకి మిథున లగ్నమైన, కన్యా లగ్నమైన, ధనస్సు లగ్నమైన, మీన లగ్నం ఎవరికైనా 7th house ద్వంద్వ రాశి అయ్యిద్ది. అంటే 7వ ఇల్లు వాళ్ళకి ఇదే అయ్యిద్ది ఖచ్చితంగా. ఇప్పుడు మీన వాళ్ళకి కన్యా ద్వంద్వ రాశి అయ్యిద్ది, మిథునం వాళ్ళకి ధనస్సు ద్వంద్వ రాశి అయ్యిద్ది, కన్యా వాళ్ళకి మీనం ద్వంద్వ రాశి అయ్యిద్ది. సో వీళ్ళకి ఈ లగ్నాల వాళ్ళకైతే 7వ ఇల్లు అనేది ద్వంద్వ రాశిలో ఉంటుంది. సరే అందరికీ అవుతాయంటే అదొక్క రీజన్ తో కాదు. ఇంకో రీజన్ చూడండి, ఇప్పుడు ప్రతి ఇంటికి అధిపతి ఉంటాడు. దాన్ని ఏమంటారు, మేషానికి, ఇదిగోండి మేషానికి, వృశ్చికానికి వచ్చేసి కుజుడు అధిపతి, మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి, వృషభానికి తులకి శుక్రుడు అధిపతి, మిథునానికి కన్యకి బుధుడు అధిపతి,
కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యుడు అధిపతి, ఆ ఇంటి ఓనర్స్ అనమాట వాళ్ళు. ఇప్పుడు ధనస్సుకి మీనానికి గురుడు అధిపతి, మకరం కుంభానికి శని అధిపతి. ఇప్పుడు ఈ లగ్నం, ఈ కన్యా లగ్నం జాతకుడికి 7వ ఇల్లు ఏంటి? ఇది మీనం. మీన రాశి, మీనం ఈ ఇంటి అధిపతి ఎవరు? మీన రాశి అధిపతి ఎవరు? గురువు. మీన రాశి గురువు ఎక్కడ ఉన్నారు చూడండి. 7వ ఇంటి అధిపతి 6, 8, 12. ఇదిగోండి 6, 8, 12 ఇళ్లలో ఉన్న విడాకులు అవుతాయి. మీనరాశి అంటే 7వ ఇంటి అధిపతి, ఈ మీనరాశి ఇంటి అధిపతి గురుడు చూడండి 12వ ఇంట్లో ఉన్నాడు. సో ఇది కూడా ఒక రీజన్. సో 12వ ఇంట్లో 7వ ఇంటి అధిపతి ఉన్నాడు. 3 రీజన్స్ రాశాను చూసారా. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే 7వ ఇంటిపై పాపగ్రహ దృష్టి ఉంది. శని పాపగ్రహం. ఈ శని ప్రతి గ్రహానికి దృష్టి ఉంటదండి. ప్రతి గ్రహం సప్తమ దృష్టితో చూస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చంద్రుడు ఉన్నాడా, ఇక్కడ చంద్రుడు ఉన్న ప్లేస్ నుండి 1, 2, 3, 4, 5, 7 అంటే 8వ ఇంటిని చూస్తున్నాడు. ఇక్కడ గురుడు ఉన్నాడు 1, 2, 3, 4, 5, 7 6వ ఇంటిని చూస్తున్నాడు. ప్రతి గ్రహము సప్తమ దృష్టితో చూస్తుంది. కానీ శనికి 3 దృష్టిలు ఉంటాయి. 3వ దృష్టి 7వ దృష్టితో పాటు 3వ దృష్టి 10వ దృష్టి కూడా ఉంటది. సో ఇప్పుడు శని 1, 2, 3 తన 3వ దృష్టితో 7వ ఇంటిని చూస్తున్నాడు. శని ఆస్పెక్ట్స్ ఆన్ 7th హౌస్, సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ 7th హౌస్. సో శని తన 3వ దృష్టితో 7వ ఇంటిని చూస్తున్నాడు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెకండ్ హౌస్ కూడా చూస్తున్నాడు. మెయిన్ ఏంటంటే వివాహ స్థానం 7వ ఇల్లు, ఆ ఇంటిని శని చూస్తున్నాడు. సో దాన్ని ఇన్ని కారణాలు ఉన్నాయి. శని చూసారంటే కొంచెం దాని కూడా కష్టంగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి నేను నేర్చుకున్న దాంట్లో ఇతని జాతకం విడాకులు అవ్వడానికి ఫస్ట్ అతను చేసుకున్న అమ్మాయి జాతకం, ఇతని రాసులు షష్టాష్టకాలు అయ్యాయి. ఇద్దరి రాసులు షష్టాష్టకాలు అయ్యాయి. ఇంకా ఫస్ట్ 7వ ఇల్లు ద్వంద్వ రాశిలో పడింది. 3వ పాయింట్ 7వ ఇంటి అధిపతి వెళ్ళి 12వ ఇల్లు దుస్థానం. 6, 8, 12 దుస్థానాలు. 12వ ఇల్లు అంటే వ్యయము, దూరం. ఇతని భార్యని దూరం పెట్టి విడిపోయాడు అనమాట. దూరం అంటే ఇది 12th హౌస్ పెట్టుకోబట్టు, లేకపోతే వ్యయం, దూరం వీటికి సంబంధించింది అనమాట. 12వ ఇల్లు అది దుస్థానంలో ఉన్నాడు 7వ ఇంటి అధిపతి. ఇంకోటి 4వ పాయింట్ 7వ ఇంటి మీద శని దృష్టి ఉంది. సో దీనివల్ల 4 రీజన్స్ ఉన్నాయి. ఇంకో రీజన్ కూడా చెప్తాను నేను. ఇక్కడ 7వ ఇంటి అధిపతి గురుడు కదా, శుక్రుడు కూడా కలత్రకారకుడు. అబ్బాయి జాతకంలో శుక్రుడిని భార్యగా చూస్తారనమాట, అమ్మాయి జాతకంలో గురుడిని భర్తగా చూస్తారు. ఇక్కడ శుక్రుడు కలత్రకారకుడు అయితే మీకు ఇంత ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుందని చెప్పా. కానీ కుజగ్రహానికి 7వ దృష్టితో పాటు 4వ దృష్టి, 8వ దృష్టి కూడా ఉంటది. ఇక్కడ కుజుడిని చూడండి, ఇక్కడ 9th హౌస్ లో ఉన్నాడు. 1, 2, 3, 4 4వ దృష్టితో గురుని, శుక్రుని ఇద్దరు చూస్తున్నాడు. కుజుడు అంటే ఆవేశం, మార్స్ అంటే ఆవేశం, ఒక సైనికుడు లాగా అనమాట. యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా. సో ఆవేశం అంటే వైవాహిక జీవితంలో కొంచెం ఇప్పుడు ఈ శుభగ్రహాల మీద ఆ పాపగ్రహం వీక్షణ ఎలా ఉంటది, ఎక్కువ ఈగోకి పోవడం, ఆవేశం, కోపం ఇవన్నీ భాగస్వామ్యం చూపించడం ఉంటుంది అనమాట. సో నేను 5 రీజన్స్ చెప్పా. 7వ ఇంటిపై శని దృష్టి, 7వ ఇంటి అధిపతిపై కుజ దృష్టి. సో ఈ 5 వ్యాలిడ్ రీజన్స్ తో అతనికి డైవర్స్ అయింది. ఆ డైవర్స్ కూడా ఎలా అయింది? 12వ ఇల్లు అంటే కొన్ని రోజులు భార్యని దూరంగా ఉంచి విడాకులు తీసుకోవడం జరిగింది. నేను చెప్పేది మాక్సిమం కరెక్టే. నేను నాకున్న నాలెడ్జ్ కనుక 2023 నుండి రీసెంట్ గా కూడా బాగా చూస్తున్నాను కాబట్టి మెయిన్ రీజన్స్ 7వ ఇల్లు ద్వంద్వ రాశిలో పడింది. 7వ ఇద్దరి రాశులు షష్టాష్టకాలు అయ్యాయి. 7వ ఇంటిపై శనిగ్రహ పాపగ్రహ వీక్షణం అంటే శనిగ్రహ వీక్షణం ఉంది. 7వ ఇంటి అధిపతి వెళ్లి 12వ ఇల్లు దుస్థానంలో ఉన్నాడు. 12వ ఇంటు అంటే ఏదైతే గురు శుభగ్రహాలు 7వ ఇంటి అధిపతిపై అలానే శుక్రగ్రహంపై కుజగ్రహ వీక్షణ ఉంది, అదొక పాపగ్రహం. కాబట్టి ఈ వివాహం అనేది విడిపోవడానికి కారణం ఇన్ని కారణాలు ఉన్నాయి. అంటే అతనికి డైవర్స్ అవ్వడానికి దాదాపు నేను 5 రీజన్స్ చెప్పాను. సో ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతలాగా ఒక్కసారి మనం తలరాతను ఎవరూ తప్పించుకోలేరు. విడాకులు అవ్వాలని బలంగా రాసి పెట్టినప్పుడు మనం తప్పించుకోలేము. కాకపోతే మనం ఇలాంటివి ఎలా తప్పించుకోగలమంటే తెలుసుకుంటే పెళ్లికి ముందే కొంచెం దైవానికి దగ్గరగా ఉంటూ మనము అన్యాయాలు
లేకపోతే ఎవరిని మోసం చేయడం ఇలాంటివి చేయకూడదు. అంత మనం ధర్మంగా ఉన్నంత వరకు మన ధర్మమే మనల్ని కాపాడిద్ది. కొంచెం తెలుసుకొని దేవుని దగ్గరగా ఉంటూ కొన్ని ఉంటాయి, వాటికి కూడా పరిహారాలు అనేవి. కొంచెం మ్యారేజ్ డిలే చేయడము, లేకపోతే దైవ మార్గంలో ఉంటూ ఉండడం, ఇలాంటివి కొంచెం తప్పొచ్చు. ఇంకా లేకపోతే ఇంకేదో చేస్తారు దానికి పరిహారాలు కూడా. ఇవన్నీ వాలిడ్ రీజన్స్. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త పడతారని. జీవితం చాలా విలువైంది. ఒక్క పెళ్లి డైవర్స్ దాకా వెళ్ళిందంటే అమ్మాయికి పెళ్లి ఖర్చు లాసు. కొంతమంది అమ్మాయిలు భరణం కూడా తీసుకోరు. ఇప్పుడు నేనున్నాను, నాకు రూపాయి రాలా, 5 lakhs లాస్, మాకు ఇంకా పెళ్లి ఖర్చు కట్నం కింద ఇచ్చిందే లాస్. కొంతమంది అబ్బాయిలకైనా సరే, కొంతమంది అమ్మాయిలకు డబ్బులు చెల్లించాల్సిన అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి లాసే. సో జాగ్రత్తగా ఉంటారని. పెళ్లి చేసుకోవడానికి తొందర వద్దు. ఒక స్టెప్ ఆలోచించి ఆగి వేయండి. తొందరపడి గోడ కొట్టిన బంతాలు, మా నాన్న చెప్పినట్టు గోడ కొట్టిన బంతాలు తిరిగి వస్తాం. వైవాహిక జీవితం ప్రారంభించడం అంత ఆషామాషి కాదు. 2 జీవితాలు, 2 కుటుంబాలు అల్లా కల్లోలం అయిపోతాయి. ఇద్దరికి ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందంటే 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. చెప్పాను కదా, 2 జాతకాల కలవలను తీసుకొచ్చి ఒక చోట పెడితే 2 కుటుంబాలు నాశనం అయిపోతాయి. సో అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది అవేర్నెస్ వీడియోనే కానీ నేనేదో మిమ్మల్ని ఇదేం మూఢనమ్మకం కాదు. ఇట్ ఈస్ ఆన్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా కదా. కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంకా వచ్చేసి ఇతనికి 7వ ఇంటి అధిపతి గురుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. చాలా ఉంది. సో ఇది ఇవాళ వీడియో. అంటే నేను ఏదో మిమ్మల్ని నమ్మించడానికి కాదు. ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ ఇతను మొదటి వివాహంలో తన భార్యని, అంటే ఇతను జాబ్ చేయడు, దానికి రీజన్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ నేను కొన్ని గ్రహాలు పెట్టలేదు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అతను జాబ్ చేయకపోవడానికి. ఇప్పుడు ఇతను ఇంత కష్టాలు పడ్డానికి కూడా ఇతని శని మహాదశ నడుస్తుంది. శని తిరోగమనంలో ఉన్నాడు. యాక్చువల్గా ఇతనికి శని తిరోగమనంలో ఉన్నాడు. పైన శని 6వ ఇంటి అధిపతి. ఇతనికి 6వ ఇంటి దశ నడుస్తుంది కాబట్టి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, శత్రువులు, రోగాలు, రుణాలు, వీటికి సంబంధించిన గొడవలు ఉంటాయి. సో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. 6వ ఇల్లు అంటేనే కోర్టులు, పోలీస్ స్టేషన్తో అవి జరుగుతాయి అనమాట. 6వ ఇల్లు, కోర్టులు, వివాదాలు, శత్రువులు, రోగాలు, రుణాలు, ఇవన్నీ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, 2వ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే, 2వ మ్యారేజ్ కి 9th హౌస్ చూస్తారు. 9వ ఇంటి అధిపతి ఎవరు? శుక్రుడు కూడా దుస్థానంలో ఉన్నాడు ఇక్కడ ఇతనికి. రెండవ పెళ్లికి సంబంధించిన శుక్రుడు దుస్థానంలో ఉన్నాడు. 12వ ఇంటిపై మళ్ళా కుజగ్రహ వీక్షణ ఉంది. సో ఏదైతే ఇతను మొదటి వివాహంలో భార్య అనే బాధ్యతను తప్పించుకున్నాడో, 2వ వివాహంలో కూడా అలాంటి అమ్మాయి జీవితంలో రావడానికి ఆస్కారం ఉంది. బికాస్ చూడండి, 7th లార్డ్ 12th హౌస్, 9th లార్డ్ 12th హౌస్, 7th లార్డ్ మీద మార్క్స్ ఆస్పెక్ట్ ఉంది, 9th లార్డ్ మీద మార్క్స్ ఆస్పెక్ట్ ఉంది. నేను అనుకుంటున్నా ఇది. ఇంకోటి, ఇతనికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే. ఎందుకంటే ఈ బుధ గ్రహాన్ని కానీ శని గ్రహాన్ని కానీ నపుంసక గ్రహాలు అంటారు. నాకు తెలిసింది చెప్తున్నా, రాంగ్ అయితే ఐమ్ వెరీ సారీ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసింది కరెక్ట్ అని నేను బల్లగుద్ది చెప్పలేను. తెలుసుకున్నదే కదా. ఇప్పుడు నపుంసక గ్రహాలు బుధుడు, అంటే బుధుడిని శనిని నపుంసక గ్రహాలు అంటారు. ఈ రాశిని కూడా అంటారు, నేను విన్నాను. సో ఈ శని వచ్చేసి ఈ నపుంసక గ్రహం దీంట్లో ఉన్నాడని విన్నా నేను. ఇది మరి రాంగ్. కన్యా రాశిని, మకరం, కుంభమకరం. సో పిల్లలు కూడా ఇతనికి ఆలస్యంగా పుడతారు. మెయిన్ రీజన్ ఎందుకంటే పిల్లలు ఆలస్యంగా పుట్టడానికి 1, 2, 3, 4, 5. 5వ ఇల్లు అనేది సంతానానికి సంబంధించిన హౌస్. ఈ 5వ ఇంటి అధిపతి శని 5వ ఇంట్లో ఉన్నాడు, తిరోగమనంలో ఉన్నాడు. అంటే ఇతను శని ఎక్కడైతే ఉంటాడో అది ఆలస్యం అయ్యిద్ది. శని దేనికి అధిపతి? 5వ ఇంటికి అధిపతి. 5వ ఇంట్లోనే ఉన్నాడు. సో వివాహం కాదు, సంతానం అనేది ఆలస్యం అవ్వచ్చు. సో అంత ఈజీగా పిల్లలైతే పుట్టనమాట. డిలే కిడ్స్ ఆల్సో. సెకండ్ వైఫ్ కూడా నాకు తెలిసినంత ప్రకారం ఫస్ట్ మ్యారేజ్ లో ఎలాంటి అమ్మాయి వచ్చిందో అలాంటి అమ్మాయి వస్తుంది. ఇంకా ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ లో అతను ఏ సమస్యను తప్పించుకున్నాడో సెకండ్ మ్యారేజ్ లో అదే సమస్యను ఫేస్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, చేంజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇది ఇవాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.